భారత్ దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ లో భారత్ జట్టు మొదట వెనుకబడినా కూడా తర్వాత రెండో టెస్టుల్లో అద్భుత విజయం పుంజుకుని విజయం సాధించింది. రెండో టెస్టులో మొదట బౌలింగ్ చేసిన భారత్ జట్టు దక్షిణాఫ్రికా జట్టును స్వల్ప స్కోరుకి ఆలౌట్ చేసి మ్యాచ్లో ఆధిపత్యాన్ని సాధించింది. ఇక అక్కడి నుంచి ఆధిక్యతను కోల్పోకుండా రెండో రోజు రెండో సెషన్ కి ఆటను ముగించింది. దీంతో సిరీస్ సమం చేయడమే కాకుండా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ జట్టు నెంబర్ 1 స్థానానికి చేరుకుంది. అయితే ఈ ఆనందం టీమిండియాకి ఎంతసేపు నిలవలేదు. స్వదేశానికి చేరుకున్న భారత్ జట్టుకు ఆస్ట్రేలియా గట్టి షాక్ ఇచ్చింది. తాజాగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో ఫలితం భారత్ జట్టు స్థానాన్ని దిగజార్చింది. పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య 3 టెస్టుల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి 2 టెస్టు మ్యాచ్ల్లో ఓటమి పాలైన పాకిస్తాన్ జట్టు ముచ్చటగా మూడో మ్యాచ్లో కూడా ఓటమి పాలైంది. ఫలితంగా సిరీస్ లో పాకిస్తాన్ జట్టును వైట్ వాష్ చేసి ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియా జట్టు మొత్తం 8 టెస్టు మ్యాచ్లు ఆడగా అందులో ఒక మ్యాచ్ను డ్రాగా ముగించుకుని 5 మ్యాచ్లలో విజయం సాధించడంతో 56.25 విజయాల శాతంతో అగ్రస్థానానికి చేరుకుంది. మరోపక్క భారత్ జట్టు మాత్రం 54.16 విజయాల శాతంతో రెండవ స్థానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ 50 విజయాల శాతంతో 3, 4, 5 స్థానాల్లో వరుసగా నిలిచాయి. 45.83 విజయాల శాతంతో పాకిస్తాన్ 6వ స్థానంలో నిలిచింది. నంబర్ 1 స్థానానికి చేరుకున్న భారత్ జట్టు పట్టుమని 24 గంటలు కూడా ఆ స్థానంలో నిలవకుండా రెండవ స్థానానికి పడిపోయింది. చూస్తుంటే మరోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. అదే జరగాలంటే స్వదేశంలో ఇండియా, ఇంగ్లాండ్తో ఆడబోయే టెస్టు సిరీస్ ను విజయవంతంగా ముగించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.